హల్లెలూయా. వాయిస్ బాగుందా? వాయిస్ బాగుందా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు వచ్చి పడిదెరు. యెహోవా నీ ప్రాక్యమే నన్ను చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించిన వారి సంతానం అంతా కూడా నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించిన వారు, నిన్ను త్రోసివేసిన వారు, నిన్ను నెట్టివేసిన వారు వచ్చి నీ పాదముల మీద సాగిలపడదురు. చప్పట్లు కూడా ఏమన్నా మైపద్ద దేవుని బిడ్డ గట్టిగా 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 గట్టిగా. దేవుడు సంఘానికి ఇస్తున్న వాగ్దానం అనుకోండి, దేవుడు సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఇది. ఎవరైతే నిన్ను బాధించారో, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను త్రోసివేసి నెట్టివేసి నీవు అక్కరలేదనుకున్నారో వాళ్ళే వచ్చి నీ పాదముల దగ్గర సాగిలి పడతారంట దేవుని బిడ్డ. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ సంతానపు వారు కూడా వచ్చి సాగిలి పడతారంట. చప్పటి కూడా దేవుని నామం భయపడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొన్ని జీవితాలలో జరిగినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధమో చెప్పనే చెప్పదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేరేపణ బట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే, మీ అందరికి చేతులెత్తి నేను చెప్పగలిగింది ఏంటంటే, దేవునికి లోబడాల. దేవునికి ఎప్పుడైతే నువ్వు కంప్లీట్గా లోబడతావో అప్పుడే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కూడా దేవుని నామం అయిపోతుంది దేవుని బిడ్డ. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎవరు ఈయన? ఎంతటి వాడు ఈయన? ఈయనకి గాలి సముద్రము లోబడుతుందే. ఏమండి, గాలి సముద్రము మనమే లోబడ్డంలా, మనమే. సముద్రము లోబడుతుందంట ఆయనకి, గాలి లోబడుతుంది. ఆయన చేయి వెత్తంగానే అవి అణిగిపోయినాయంట. కానీ మనల్ని ఎంత మొత్తినా కూడా మనము లోబడే తత్వము కానే కాదు. కొన్ని మందిని చూస్తుంటే ఏమండి, దేవుడు నిజంగా వీళ్ళకి ఇలా చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. లోబడే మనస్తత్వం కానే కాదు. ఏ కాడికి ప్రభు దగ్గర ఏదో ఒకటి పొందుకొని వెళ్ళిపోవాలా. నీ దేవుడు నిజమైన దేవుడైతే నాకు ఈ కార్యం ఎందుకు చేయలేదు? నీ దేవుడు నిజమైన దేవుడైతే నా కుటుంబంలో ఎందుకు ఇది చేయలేదు? ఏమండి, ప్రభువుని అడిగి వీళ్ళు ఏమైనా చేస్తుంటారా? మీరు చెప్పండి, ప్రభువుని అడిగి చేస్తుంటారా? ఇప్పుడు మనకున్న కుటుంబాల్లో బాధలు శ్రమలు, నా కుటుంబంలోనే బాధలు శ్రమలు వచ్చాయి. నేను ప్రభువుని అడిగి చేశానా? ఏమండి, ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో వెంటనే నాకు కార్యాలు జరిగిపోవాలి. ఎప్పుడు జరుగుతాయి? నీవు లోబడినప్పుడు మాత్రమే. హల్లెలూయా. దేవునికి లోబడాలా? వాక్యానికి లోబడాలా? యేసు ప్రభు వారికి లోబడాలా? కంప్లీట్గా సరెండర్ అయిపోవాలా. ఇప్పుడు దాకా నీ కుటుంబంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికేవు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకున్నావు. కాబట్టి నీ కుటుంబంలో బాధలు శోధనలు.
ఇవన్నీ తొలగిపోవాలని దేవుని సన్నిధికి మనం చేరి ఉన్నాము గనక ఇంతవరకు ఒకవేళ నిన్నెవ్వరు అడగలేదేమో, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీవు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుకున్న ప్రణాళికలోకి నువ్వు కానీ రాగలిగితే, ఆయన ఉద్దేశంలోకి నువ్వు రాగలిగితే ఆయన కార్యాలు మొదలు పెడతాడు. చప్పట్లు కూడా దేవుడు నా మహిమ మీద. దేవుడికి మనము లోబడకుండా మన పాత జీవితాన్ని అలాగే దాచిపెట్టుకొని, నేను సంఖలో బైబిల్ పెట్టుకొని మందిరానికి వస్తాను, నాకు కార్యాలు జరగాలంటే జరగదు. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నటువంటి మాట. ఇప్పుడు నేనే దేవుడికి లోబడకపోతే ఈ రీతిగా దేవుడు నన్ను వాడుకుంటాడా? మీరే చెప్పండి. ఏమండి, నేనే దేవుడికి లోబడకుండా నాకు ఇంకా సమయం కావాలా, నేను ఇంకా యవ్వనస్తుడునే, నాకు కోరికలు ఆశలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను తీర్చుకొని దేవుని సేవలో నిలబడతానంటే ఏమంటే ఈ 2020లో ఈ నెలలో ఈ తేదీన ఈ కార్యము జరుగుతుందా? దేవుని ఉద్దేశము భూలోకంలో నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. దేనివల్ల? ఏమండి, మనిషి లోబడడం దేవునికి కష్టముగా ఉంది. ఆయన గాలిని సముద్రాన్ని అనగదొక్కగలుగుతున్నాడు, కానీ మనిషిని మాత్రం అనగదొక్కలేక భలే బాధేస్తుంది. ఒక్కోసారి భలే బాధేస్తుంది. యేసుప్రభా, ఎందుకయ్యా నీకు కష్టాలు? నవాహ దినాలు రంపించినట్టుగా ఒక వాన రంపించు, అందరం కలిసి పోతాం కదా అనిపిస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనుషులు కదండి, ఉద్రేకం, కోపం వచ్చేస్తుంది. కానీ ఆయన దేవుడు కదా, మట్టితో మనల్ని ఏమండి కొద్ది కొద్దిగా చేసుకుంటూ, నా బిడ్డ నాలాగా, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, చూడు నా బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో అని మట్టితో తయారు చేసుకుంటూ మురిసిపోయాడు కదా. ఎప్పుడైతే స్వతంత్రాన్ని ఇచ్చేసాడో, ఫ్రీ విల్ ఇచ్చేసాడో, ఏమండి, అయ్యి దేవుడా నువ్వు ఇచ్చిన స్త్రీయే కదా, నన్నేం చేయమంటావు అనే కాడికి వచ్చేసాం. ఏమండి, మనము దేవునికి లోబడాలి. హల్లెలూయా. ఎవరైతే మనల్ని తృణీకరించారో వాళ్ళనే నీ కాళ్ళ మీద పడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? నీవు లోబడినప్పుడు. ప్రతి ఒక్క విషయంలో నువ్వు లోబడినప్పుడు, కంప్లీట్గా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవునికి సరెండర్ చేసేయాలి. ఇక దేవుడు చెబితేనే నేను ఏదైనా చేయగలుగుతాను అనే స్థితికి నువ్వు వచ్చేయాలి. ఇంకా మళ్ళీ కొద్దిగా కుదుటిపాటు అయిన తర్వాత నీ సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు నీ కుటుంబాల్లో ఉండకూడదు. దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. కొంచెం నెమ్మది కలగజేసి, కొంచెం అన్ని శ్రమలు పక్కన పెట్టి, నా బిడ్డ మళ్ళీ ఎలాగుంటుందా అని ఏమండి కొంచెం పరిశీలిస్తూ ఉంటాడు. తర్వాత వెంటనే మనకేమొచ్చేస్తాయంటే కొమ్ములు వచ్చేస్తాయి. దాన్ని బట్టి దేవుడు ఏంటంటే జరగబోయే విషయాలు ఆయనకి తెలుసు గనక, ఏమండి ముందుగా నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావో తెలుసు గనక నిన్ను మొత్తుతూనే, అందుకే తృణీకరించబడ్డావు, తిరిగి మళ్ళీ కోలుకోలేక పోతూ ఉన్నావు. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. చప్పట్లు కూడా దేవుడు నా మహిమ దేవుని. న్యాయాధిపతులు అది తగ్గించు, బఫరింగ్ తగ్గించు. 11వ అధ్యాయం మొదటి వాక్యం చదువు నాయనా. గిలాదు వాడైన కుమారుని కనుగా నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కదా, నీకు స్వాస్థ్యము లేదనిది యెఫ్తా పారిపోయి నివసింపగా చూడండి, ఈ గిలాదు వాడినటువంటి యెఫ్తాని తన కుటుంబంలో ఉన్న వాళ్ళే, తన సహోదరులే, మన తండ్రి ఇంత నీకు స్వాస్థ్యము లేదని తరమ కొట్టేశారు. తన తండ్రికి ఇంకొక భార్యకి నువ్వు పుట్టేవని, అన్య స్త్రీకి నువ్వు పుట్టేవని, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని తరిమి కొట్టేశారు. తృణీకరించబడ్డాడు యెఫ్తా. బయట వాళ్ళు తృణీకరించితే సరే అనవచ్చు, కుటుంబంలో ఉన్న వాళ్ళే, అన్నదమ్ములే తృణీకరిస్తూ ఉన్నారు. నీవు పనికిరాని వాడువరా,
అన్య స్త్రీకి పుట్టినవాడురా నువ్వు, మా తండ్రి ఇంటిలో ఎంత మాత్రం కూడా నీకు స్వాస్థ్యము లేనే లేదు. తరమగొట్టబడ్డాడు. ఎంతో దిగులు, బాధ, వేదనతో యెఫ్తా దూర ప్రయాణము చేసి బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, అమ్మోనీయుల్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి లేపినప్పుడు గిలాదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మళ్ళీ యెఫ్తా దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమతో. దేవుని బిడ్డ 8వ వాక్యం చదువు నాయన. అందుచేతనే నీ యొద్దకు వచ్చితిమి. దేనికి వచ్చారు? అమ్మోనీయులు మా మీదకి తిరగబడుతున్నారు కనుక యెఫ్తా నీవు వచ్చి మాకు సహాయము చేయాలి, నీవు వచ్చి వారితో యుద్ధము చేయాలి. ఏమండి, ఇప్పుడు ఎవరు వెళ్ళారంట యెఫ్తా దగ్గరికి? పెద్దలు వెళ్ళారంట. ఏమి ఈ పెద్దలు అమ్మోనీయులతో గెలవలేరా? ఈ పెద్దలు అందరూ కలిసి అమ్మోనీయులతో యుద్ధము చేయలేరా? ఇప్పుడు యెఫ్తా ఒక్కడే వచ్చి ఏమి చేయగలుగుతాడని యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. యెఫ్తా దగ్గర ఏముంది? ఏమండి, బలముందా, సైన్యముందా, రాజ్యముందా? ఏముందని యెఫ్తా దగ్గరికి వెళ్ళారు వీళ్ళు? దేవుని సన్నిధి యెఫ్తాకి తోడుగా ఉంది కాబట్టి చప్పట్లు కూడా దేవుని మహిమతో. దేవుడా, దేవుని సన్నిధి తోడుగా ఉన్న యెఫ్తాని కుటుంబంలో నుండి వాళ్ళు త్రోసివేశారు. దేవుని సన్నిధి తోడుగా ఉన్న యెఫ్తాని తృణీకరించుకున్నారు, నెట్టివేశారు, గెంటివేశారు. ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించుకున్నారో అమ్మోనీయుల్ని దేవుడు లేపుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చాలా విషయాల్లో, చాలా కుటుంబాలు ఇలా చూశాను. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయిన కుటుంబాలలో కొద్దిసేపు మాత్రమే నెమ్మది, చిన్నగా మళ్ళీ సమస్యలు మలుకుంటూ ఉంటాయి. ఇవి నా జీవితంలో కూడా జరిగాయి కాబట్టి చెప్పగలుగుతున్నా. ఎప్పుడైతే మనము బాగానే ఉన్నాం కదా, చిన్న చిన్న పాపాలు మళ్ళీ చేసుకోవచ్చు, ఏం కాదులే అనుకున్నప్పుడు మళ్ళీ తెలియకుండా మనము కోపంలో కూరుకోబోతూ ఉంటాం. సమస్యలు మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి. ఎవరినైతే మనం నమ్ముకున్నామో వాళ్ళే మళ్ళీ తిరగబడుతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు యెఫ్తాని తృణీకరించేశారో అమ్మోనీయుల్ని దేవుడు మళ్ళీ తిరిగి లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెద్దలందరూ వెళ్ళి యెఫ్తా నీవు వచ్చి మాకు సహాయము చేయాలి. ఏమండి, ఏముంది యెఫ్తా దగ్గర? దేవుని సన్నిధి ఆయనకి తోడుగా ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు తృణీకరించబడ్డావా, నెట్టివేయబడ్డావా? దిగులు పడవద్దు దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారో, నీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు ఎవరైతే నిన్ను త్రోసివేస్తున్నారో, నెట్టివేస్తున్నారో, నీవు పనికి రావురా అంటున్నారో, నిన్ను ఎవరైతే నెట్టివేస్తున్నారో గుర్తుపెట్టుకో, బాధపడవద్దు. ఆయన సన్నిధే నీకు తోడుగా ఉందని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 6వ వాక్యంలో వాళ్ళు అంటున్నారు, అధిపతివై ఉండుము, అధికారివై ఉండుము, నీవు వచ్చి మా మీద అధిపతివై ఉండుము అంటున్నారు. దేవుని బిడ్డ, నువ్వు తృణీకరించబడ్డావా? ఈరోజు త్రోసివేయబడుతున్నావా? పనికిరాని దానివిగా నువ్వు వాళ్ళ కంటికి కనిపిస్తున్నావా? వాళ్ళే వచ్చి అంటున్నారు, నీవు మాకు అధిపతివై ఉండుము. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవుని బిడ్డ, నువ్వు తృణీకరించబడ్డావు, బాధపడవద్దు. నెట్టివేయబడుతున్నావు, దిగులు పడవద్దు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందంట. వారే వచ్చి మాకు అధిపతిగా ఉండవయ్యా అని బతిమలాడే దినం ఒకటి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 10వ వాక్యం ధ్యానిద్దాం. నిశ్చయముగా నీ మాట చొప్పునే చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందంట. దేవుని బిడ్డ, నువ్వు తృణీకరించబడ్డావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు. ఇదిగో నీ మాట చొప్పునే చేద్దులే కానీ రా అని పిలిచే దినము మళ్ళీ ఒకటి రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మాకు అధిపతివై ఉండవయ్యా, నీ మాట చొప్పునే చేద్దాంలే, రావయ్యా అని ఇప్పుడు యెఫ్తాని ఏం చేస్తున్నారు? వీళ్ళు బతిమలాడుకుంటూ ఉన్నారు. యెఫ్తా అంటాడు, నేను తృణీకరించబడ్డాను కదా, నన్ను గెంటి వేశారు కదా, నన్ను నెట్టి వేశారు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చి నన్ను పిలుస్తున్నారంటే మేము చేసుకున్నాము కానీ దేవుని సన్నిధిని సంపాదించుకోలేకపోయాం. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. యెఫ్తాని దూరపరుచుకున్నారు.
కుటుంబంలో ఉన్న దేవుని సన్నిధి తోడుగా ఉన్న వ్యక్తిని తృణీకరించుకున్నారు దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు యెఫ్తా స్థితిలో ఒకవేళ నీవు కానీ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది, నీవే అధిపతిగా ఉండమని పిలవబోతున్నారు. ఇదిగో నీ మాట చొప్పునే చేద్దులేరా అని నిన్ను ఆహ్వానించబోతున్నారు. చప్పట్ల కూడా దేవుడు నా మైపదో దేవుని బిడ్డ. అలాంటి దినము నీ జీవితంలో కూడా ఒకటి రాబోతుందని దేవుడు వాగ్దానము ఈరోజు చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 13వ వాక్యం ధ్యానించిన ఆయన నాకు దూరము చేసి ఉన్నాడు, నా బంధువులు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. చూడండి చూడండి, ఎంత దిగులు, ఎంత బాధ, ఎంత వేదనతో యోబు పలుకుతున్న ఈ మాటలు. బంధువులు ఏమై ఉన్నారంట? ప్రాణ స్నేహితులు మర్చిపోయి ఉన్నారు, రాకపోయి ఉన్నారు. ఎప్పుడు వస్తారంటే బంధువులు ఎప్పుడు వస్తారమ్మా? మా ఇంటికి ఎప్పుడు వచ్చారని చెప్తా. 2 డబుల్ బెడ్రూమ్లు, ఏసీ, అన్నీ అనుకూలంగా ఒక 10 రోజులు పోయినా కూడా ఎటువంటి దిగులు లేదన్నప్పుడు వచ్చారు బంధువులు. ఏనాయనా ఇప్పుడు రమ్మని చెప్పండి. ఇప్పుడు వస్తే అది డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్ కాదు, ఏమండి, ఒకే ఒక బెడ్రూమ్. ఇప్పుడు రమ్మన్నా కూడా రారు. అన్నీ బాగా ఉన్నప్పుడు వస్తారు. ప్రాణ స్నేహితులు అంట, ప్రాణ స్నేహితులు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మర్చిపోతూ ఉన్నారు. అలాంటి దినాలు ప్రతి ఒక్క జీవితంలో కలుగుతాయి. వాక్యము అబద్ధము చెప్పదు. తృణీకరించబడుతున్నాడు యోబు. దాని కింద చదువుతుంటే ఇంకా ఘోరమైన మాటలు. ఏమండి, ప్రాణ స్నేహితులే నీ స్థితిగతులు బాగలేనప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడ వెళితే 4 రూపాయలు అడుగుతాడా అని దూరంగా, బంధువులు దూరంగా వెళ్ళిపోతారు. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తరు, పని ఉందని చెప్పేస్తారు, లేకపోతే ఫోన్ ఆపేస్తారు. దేనికంటే నీ స్థితిగతులు చూసి వాళ్ళు ఒక అంచనా వేసేస్తున్నారు. ఎక్కడ ఫోన్ ఎత్తితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో. ఏమండి, అన్నీ బాగున్నప్పుడు మాత్రం బాగా మాట్లాడతారు, ఇంటికి బాగా వస్తారు. నిజమైన ప్రాణ స్నేహితుడు అంటే శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో కూడా తోడుగా ఉన్నవాడే. చప్పట్లు కూడా దేవున్నా మైం పద్ధతి ఉన్నదా. బాగా శ్రమలలో నలిగిపోతూ ఉన్నప్పుడు, ఏమండి, ఎక్కడి నుండో కిందకి దిగజారిపోయినప్పుడు నా ప్రాణ స్నేహితుడిని, ఒరేయ్ ఒక సిగరెట్ తీసిరానేవాడిని, ఒరే వద్దురా ఇప్పటికే ఒక 3 తాగేసేవరా, ఆరోగ్యం పాడైపోద్దురా అనేవాడు. లేదు నాకు ఇంకోటి కావాలా, ఈ అప్పుల టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, రాత్రంతా నిద్ర లేదు, ఒకటే టీ సిగరెట్, టీ సిగరెట్, టీ సిగరెట్. నువ్వు ఇప్పిస్తా ఉంటే ఎన్నైనా తాగుతా. ఏమండి, పాపం వాడు కుట్టుకునేదే 2 గుడ్డలు, ఆ వచ్చే 150 రూపాయలు నాకు పెట్టేస్తా ఉంటే ఒకటి రోజు డబ్బులు పోతే పోయినాయి. నాకు టెన్షను, నా టెన్షన్ చూసి టెన్షన్ పడిపోతా. అవి ఏమైనా తీర్చే అప్పులా, ఎవరైనా సహాయం చేసే అప్పులా? నా ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తా, ఏం గదిలో తీసుకోపోయి కట్టుకోపోయి దానికి. ఏమండి, ఎంత వేసినా కూడా సముద్రంలో వేసినట్టే, అవి తీరే అప్పులు కాదు. అటువంటి స్థితిలో యోబు అంటున్నాడు, ప్రాణ స్నేహితులు కూడా మర్చిపోయారంట. చదవనైనా అన్నిగా ఎంచారంట. నేను వారి దృష్టికి అదిగో పరదేశినై ఉన్నాను, నేను నా పనివాడిని పిలవగా. బా, ఎంత బాధాకరమైన విషయం చూడండి. పనివాడిని పిలిస్తే వాడు పట్టించుకోలేదంట. చూడండి, రే అంటే పోవయ్యా నువ్వా. ఎందుకంటే యోబు స్థితి అలాంటిది అయిపోయింది. ఏమంటే ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. ఇంటిలో దాసులకు కూడా ఈయన పరదేశిగా అయిపోయి ఉన్నాడంట. పట్టించుకోవట్లే, పని వాళ్ళు కూడా పట్టించుకోవట్లే. చివరికి నా ఊపిరి అది. యవ్వనస్తులారా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ చదువున్నాయి నా పాయింట్. నా ఊపిరి అది. నువ్వే నా కిడ్నీ అంటావేమో జాగ్రత్త, నువ్వే నా లివర్ అంటారేమో జాగ్రత్త, నువ్వే నా గుండెకాయ అంటారేమో జాగ్రత్త. వాక్యం ఏం సెలవిస్తుందంటే నా ఊపిరి నా భార్యకి అసహ్యం అంట. చూడండి చూడండి, అంటే మనిషి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే డాడీ డాడీ డాడీ. నువ్వు దగ్గతా తుమ్మతా మంచం మీద లేచి లేకుండా ఉండేవనుకో, రే మమ్మీ ఈయనకు చెప్పు మమ్మీ ఊరిని ఇసుకిస్తున్నాడు నన్ను, దగ్గి రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశాడు, అని ఒకటే గల్లా దగ్గు. అసలు ఆయన బాత్రూమ్ పోతే నాకు ఏదో ఒక విధంగా ఉంది. ఏమండి ఆ స్థితిలో ఆ కన్న ప్రేమ ఎట్టబోద్దో, ఆ పెంచిన ప్రేమ ఎట్టబోద్దో. అంటే ఆ యవ్వనస్తుడికి మనం ఏమైపోయి ఉన్నామంటే అడ్డమైపోయి ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే మనం లేడా దగ్గర ఒక మూల వేసేస్తారు. ఉండేది ఒక రూమ్ అయితే నువ్వేమో రాత్రి పూట బహు 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 అన్నావు అనుకో, మమ్మీ ఏంది మమ్మీ ఈయన ఎత్తి బయటే మమ్మీ, నిద్రే లేదు మమ్మీ, చదువుకోలేకపోతున్నాను మమ్మీ. ఏమండి ఈ విషయాలు తెలియక, ఈ వాక్యం తెలియక అనవసరంగా మనము పెళ్ళిళ్ళు చేసేసుకుంటా ఉన్నాం. జాగ్రత్త. చిన్నపిల్లలు సహా అదిగో నన్ను తృణీకరించారు. దూషణ పలికలేదు, అసహ్యమైపోయాను. నేను ప్రేమించిన వారు, అది యోబు స్థితి. ఆ స్థితికి వచ్చేసాడు యోబు. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంత హీనస్థితి లేకపోయినా కూడా కొంత హీనస్థితి ఖచ్చితంగా ఉంది. కుటుంబాలలో అంత ఆప్యాయతమైన ప్రేమలు ఎంత మాత్రం కూడా లేవు. ఎందుకంటే కుటుంబము యేసయ్యని అంగీకరించలేదు కనుక, కుటుంబంలో ఇద్దరే యేసయ్యని అంగీకరిస్తారు కనుక కొరవాళ్ళ దృష్టికి మనం ఎలా కనిపిస్తాము? అసహ్యంగా కనిపిస్తాం. రేయ్ నువ్వు ఆ బైబిల్ ఎత్తుకొని నాకు దరిద్రంగా ఉందిరా, నువ్వు ఆ తెల్ల వస్త్రాలు వేసుకుంటూ కనిపిస్తుంటే నాకు నీచంగా ఉందిరా, నీ ముఖం చూడాలంటేనే నాకు గలీజ్గా ఉందిరా. ఏమండి కుటుంబంలో ఉన్న వాళ్ళే రకరకాలమైన మాటలు లాంటి బాణాలతో మనల్ని పొడుస్తూ ఉంటారు. బయట వాళ్ళన్నా కూడా మనకి పెద్ద పట్టించుకోం. కుటుంబంలో ఉన్న వాళ్ళే ఆయుధములుగా మారి, బాణములుగా మారి మనల్ని గుచ్చుతూ ఉన్న ఆ సమయంలో చదవండి ఆ మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం చదువు నాయన. మరియు యోబు ప్రార్థన చేసినప్పుడు చప్పట్లు కూడా ఏమున్నా మహిమపరచమ్మ, గట్టిగా 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 గట్టిగా. పూర్వము కలిగిన దానికంటే ఇప్పుడు చప్పట్లు కొట్టి గట్టిగా మా దేవుని మహిమపరచు. ఇప్పుడు మీరు బాగా వినాల. అప్పుడు అదిగదిగో అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని అమ్మా ఎప్పుడు వదలస్తున్నారు చూడండి. వీళ్ళు ఈ బ్యాచ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పాత బ్యాచ్ అంతా వచ్చేసింది. నిన్ను తృణీకరించి అసహించుకొని, ఏమండి నీ వాసనే అసలు పడదన్న వాళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు, స్నేహితులు అందరూ ఎప్పుడొచ్చారు? రెండింతలుగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ యోబు స్థితిలో నీవు ఉంటే, కుటుంబంలో నిన్ను చూసి అసహించుకుంటూ ఉంటే, నీవు బైబిల్ పట్టుకున్నట తెల్ల వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధికి నువ్వు నడుస్తూ ఒకవేళ నిన్ను తృణీకరించి అసహించుకుంటూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు రెండింతలుగా నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఇదిగో ఎవరైతే నిన్ను తృణీకరించారో, నెట్టి వేశారో, గెంటి వేశారో వాళ్ళందరూ కలిసి నీ కుటుంబంలో చేరి అన్న పానములు నీతో కూర్చొని తినే దినము, ఒక దినము రాబోతూ ఉంది. నేను రప్పించబోతూ ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.
విశ్వసించు విశ్వసించు విశ్వసించు. దిగులు పడవద్దు, బలహీన పడిపోవద్దు. ఒకవేళ నువ్వు తృణీకరించి ఉంటే, త్రోసివేసి ఉంటే, నీ కుటుంబంలో అప్పుల బాధలు, మరొక బాధలు, ఏ బాధల ద్వారా అయినా సరే నీ వల్లే ఈ కుటుంబము ఇలా అయిపోయింది, నీ ఉండబట్టే నా కుటుంబము నాశనం అయిపోయిందని ఒకవేళ ఎవరైనా నిన్ను అన్న రాని మాటలు అంటూ ఉంటే, దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, యోబుని అధికముగా ఆశీర్వదించినట్టుగా ఒక దినము నిన్ను రెండింతలుగా నేను ఆశీర్వదించబోతున్నాను. ఎవరైతే నిన్ను నెట్టి వేశారో, గెంటి వేశారో, త్రోసి వేశారో వాళ్ళే నీ బల్ల చుట్టూ కూర్చొని నిన్ను పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ, చదువునైనా, ఒక్కొక్కడంట హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోబుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించిన తర్వాత ఏమండి, అప్పుడు ఒక్కొక్కడు వచ్చి ఏమి ఇస్తున్నాడంట? బంగారం. మనం కూడా ఇస్తాం. ఎప్పుడు ఇస్తామో తెలుసా? వాళ్ళ కొడుకు పుట్టినరోజుకి ఒక ఉంగరం ఇస్తాం. దేనికంటే మన కొడుకు పుట్టినరోజు కూడా అదే ఉంగరం వచ్చేస్తుందని. అదే ఇవ్వలేని వాళ్ళకి పోయి నువ్వు ఉంగరం ఇవ్వు, నువ్వు ఇవ్వలేవు. ఏదైతే మనకు పెట్టారో అదే మనకి తిరిగి పెట్టగలిగే స్థితిలో ఉన్న వాళ్ళని మనము విమర్శిస్తున్నాము, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. కానీ తిరిగి పెట్టలేని వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఏది కూడా పెట్టలేం. అదే అన్నాడు యేసు ప్రభు కూడా, తిరిగి నీకు పెట్టగలిగిన వాళ్ళకి నువ్వు పెడితే ఏమాత్రం ఫలితం నీకు? తిరిగి ఇవ్వలేని వాళ్ళకి పెట్టండి. చెప్పండి కూడా ఏమన్నా మహింపడుతుంది దేవుని బిడ్డ. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా దేవుడు రెండింతలుగా ఆశీర్వదించిన తర్వాత వచ్చేసిన బ్యాచ్ ఇదంతా. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు యోబుని ఆశీర్వదించినట్టుగా రెండింతలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వాక్యం. అందులో నీళ్లు లేవు. ఇప్పుడు చూడండి, యోసేపుని వీళ్ళు గుంటలో పడవేసి, నీళ్లు లేని గుంటలో పడవేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాన్ని కూర్చున్నారు. వీళ్ళు హ్యాపీగా భోజనం చేస్తున్నారంట. సొంత అన్నదమ్ముణ్ణి ఏమండి, మీరందరూ కలిసి నాకు సాగిలు పడినట్టుగా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడయా అన్న చెప్పిన పాపానికి, ఒక సలహా ఇచ్చిన పాపానికి అన్నదమ్ములంతా కలిసి నీళ్లు లేని గుంటలో వేసేసి ఏం చేస్తున్నారు? యోసేపుకేమో నీళ్లు లేవు, యోసేపుకేమో ఆకలి, అరుస్తున్నాడు. అన్నలారా నన్ను బయటికి లాగండి అని కన్నీరు గారుస్తున్నాడు. దిగులు పడుతున్నారు. నన్ను ఒక్కరినే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోబోకండి అంటున్నాడు. తండ్రి చెబితే అన్నలకి అన్నం ఇచ్చేదానికి వచ్చిన వాడిని ఎత్తుకోబోయి గుంటలో పడేసి అన్నపానములు లేకుండా చేశారు. ఏమండి, తృణీకరించబడ్డాడు యోసేపు. బయట అయితే పర్వాలేదండి, కుటుంబంలోనే అన్నదమ్ములే తిరస్కరించి, వీడు ఎక్కడ ఎంతసేపు దేవుడు 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 నాకు కనిపించాడు, మీరు నాకు సాగిలి పడతారు, నాకు కనిపించాడు, మీరు నాకు సాగిలి పడతారని చెప్పారని పగబట్టి వాడిని ఎత్తి గుంటలు వేసేసి అన్నపానములు లేకుండా చేసి వీళ్ళు మాత్రం అన్నపానములు చేస్తూ ఉన్నారు. తృణీకరించబడిన యోసేపుని దేవుడు ఎలా చేశాడంటే 42వ అధ్యాయం 5వ వాక్యం చూడైనా, కరువు ఉండెను గనుక వచ్చిరి. అప్పుడు యోసేపు అధికారై ఉండెను, అతడే గనుక వచ్చి గట్టిగా చప్పట్లు కూడా ఏమన్నా మహింపజేద్దాం బిడ్డ. గుంటలో పడేసి అన్నపానములు నీళ్లు లేకుండా చేసి వీళ్ళు పైన కూర్చొని అన్నములు తింటున్న అన్నదమ్ముల్ని దేవుడు గమనించి, ఇదిగో ఐగుప్తు దేశంలో యోసేపుని
ధాన్యానికి అధికారిగా పెట్టి అన్నదమ్ములంతా గోతాలు ఎత్తుకొని యేసేపు దగ్గర వరుసగా క్యూలో నిలబెట్టుకునేటట్టుగా చేసిన నా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకవేళ నిన్ను ఈరోజు తునకరించారేమో, అన్నదమ్ములే నిన్ను తృణకరిస్తూ ఉన్నారేమో, త్రోసి వేస్తున్నారేమో, నెట్టి వేస్తున్నారేమో, గెంటి వేస్తున్నారేమో, అన్నము కూడా పెట్టడానికి నీకు మాకు అసహ్యముగా ఉందిరా, నువ్వు దేనికి పనికిరావు అంటున్నాడేమో. ఇదిగో యేసేపుని ఏ రీతికైతే దేవుడు ఆశీర్వదించాడో, యేసేపుని ఏ రీతికైతే ధాన్యము మీద అధికారంగా పెట్టాడో, ఇదిగో ఐగుప్తు దేశం మీద అధికారంగా పెట్టాడో, తన అన్నదమ్ములే గోతములు పట్టుకొని అయ్యా మాకు కొద్దిగా ధాన్యం ఉంటే ఇవ్వమని యేసేపు దగ్గర సాగిలపడినట్టుగా దేవుడు నిన్ను సాగిలపడేటట్టుగా చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ పాదముల దగ్గర వాళ్ళని సాగిలపడేటట్టుగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, నీ పాదముల మీద వాళ్ళు పడేటట్టుగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, నిన్ను తృణీకరించిన వారే, నిన్ను నెట్టి వేసిన వారే, నిన్ను గెంటి వేసిన వారే నీ పాదముల మీద సాగిలి పడే దినము ఒకటి రాబోతూ ఉంది. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడవద్దు దేవుని బిడ్డ. దేవుని వాక్యం అబద్ధము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో నుండి వస్తున్న మాటలు ఇవి. నీ హృదయంలో భద్రపరుచుకో. దిగులు పడవద్దు, బాధపడవద్దు. నీ కుటుంబం ఇప్పుడు తృణీకరించబడిందేమో, నీ జీవితము తృణీకరించబడిందేమో, నీ కుటుంబంలో నీవే ఒక చీడ పురుగుగా కనిపిస్తున్నావేమో, నీ వల్లే ఈ కుటుంబంలో సమస్యలని నిన్ను నెట్టి వేస్తున్నారేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అందరూ కూడా నీ పాదముల మీద సాగిలపడే దినం ఒకటి రాబోతుంది. నీ మాట మేము వింటామయ్యా, నిన్ను అధిపతిగా పెట్టుకుంటామయ్యా, అధికారిగా పెట్టుకుంటామయ్యా అనే దినము ఒకటి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వాక్యం. వినబడగా కోపము వచ్చి, ఎందుకు వచ్చితివి, చేసితివి, నేను ఎరుగుదును. ఇదిగో ఈ అన్నకున్న మనసులో సందేహం ఏమంటే, రే దావీదు, డాడీ ఇచ్చిన గొర్రెల్ని ఆడబెట్టొచ్చావురా, ఈడకొచ్చి ఎందుకురా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు, వాళ్ళని వీళ్ళని ఎందుకురా సమాచారం అడుగుతూ ఉన్నావు, ఇదిగో నీ హృదయంలో ఉన్న గర్వం ఏందో నాకు తెలుసని అన్న దావీదుతో మాట్లాడుతున్నాడు. దేవుడా, దావీదు, సమూయేలు వచ్చి మా కళ్ళ ముందర నిన్ను రాజుగా చేస్తానని, పట్టాభిషేకం చేస్తానని చెప్పిన దాన్ని బట్టే కదా నీకు ఈ గర్వము. ఏమండి, 40 రోజులుగా గొల్యాతు వచ్చి ఛాలెంజ్ చేస్తుంటే దేనికి పనికి రాకుండా నిలబడుకొని దావీదు మీద గర్వంతో, కోపంతో మాట్లాడుతున్నాడు. అన్నదమ్ముళ్ళు కుటుంబాలలో ఉంటారు, ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు. ఏమండి, కొద్దిగా దేవుని భక్తిలో కనిపించగానే, ఒరే నీ భక్తి మాకు తెలుసులేరా, నిన్నటి దాకా నువ్వు ఎట్టుంటావో మాకు తెలీదా, నిన్నటి దాకా నువ్వు ఏడ కనిపిస్తున్నావు మాకు తెలీదా, నీ హృదయంలో ఉన్నది ఏందో మాకు తెలీదా, నువ్వే పెద్ద భక్తిమంతుడిలాగా, మేమేదో నీతిమంతులు కానట్టుగా నీ ప్రవర్తన మాకు కనిపిస్తూ ఉంది. ఏమండి, ఎవరంటున్నారు ఈ మాటలు? బయట వాళ్ళంటే పర్వాలేదు, కుటుంబంలో ఉండే వాళ్ళే. అమ్మో, నీ నెత్తి మీద గుడ్డ, నీ తెల్లగుడ్డ, ఇవన్నీ మేము ఛానల్ చూస్తున్నామమ్మా. ఏమండి, ఎవరంటున్నారు ఈ మాటలు? కుటుంబంలో ఉన్న వాళ్ళే. నాకు తెలియక అడుగుతా, అదేందో తాగడానికి పోయినప్పుడు ఒక్కరు కూడా తాగబాకరా అనే వాళ్ళు లేరండి. నేనిప్పిస్తా అన్న వాళ్ళే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తాగుడు మానేసాను నాయన అంటే, నువ్వు కూడా బకెట్లో పడిపోయా, నువ్వు కూడా మతం పుచ్చుకున్నా, నువ్వు కూడా బాయిలో పడ్డా. ఏమండి, ఒరే పాపాత్ముడా, ఏ రోజైనా బ్రాంతి షాప్ పోతుంటే వద్దురా నా స్నేహితుడు అన్న, నువ్వు ఎప్పుడైనా నీ ఆరోగ్యం పాడైపోద్దురా అన్న. యేసు ప్రభు పాదాలు పట్టుకొని నన్ను నా తాగబోతనంలోంచి నన్ను మార్చాడరా అంటే నువ్వు కూడా వెళ్ళిపోయా. ఏమండి, వీళ్ళకి బుర్ర ఉందా బుర్ర లేదా నాకు అర్థం కావట్లే. ఎక్కడైనా చూడు, నువ్వు కూడా వెళ్ళిపోయా, నువ్వు కూడా మారిపోయా, ఇదే యాతన. ఏమండి, ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమండి, కలగని మనస్సాక్షి యేసు ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు కలుగుతూ ఉంది. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నువ్వు చేసి పాపము చేసి నా సన్నిధిలో కూర్చొని నువ్వు ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చేసిన పాపము, పశ్చాత్తాపము ఆరాధనలో కన్నీటి రూపంలో బయటపడుతూ ఉంది. నా ప్రభువా, ఈ బలహీనతలో నుండి నన్ను విడిపించు ప్రభువా అని కన్నీరు కారుస్తున్న వాళ్ళని అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డ, ఒక్క
ఒక్కరు కూడా తాగబాకరా నాయన అనే వాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఏమండి, ఈ అన్నదమ్ములు ఎలా తయారైపోయారంటే, ఎప్పుడైతే సమయాలు వచ్చి అభిషేక తైలముతో నింపి దేవుడు యెహోవా నిన్ను రాజుగా ప్రకటిస్తున్నాడు అన్నాడో, వీళ్ళ కడుపులో మంట బయలుదేరిపోయింది. ఎందుకంటే ఎత్తుగా బొడ్డుగా ఆల్రెడీ యుద్ధ సైన్యంలో ఉన్న మమ్మల్ని ఎంచుకోకుండా ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న వాడిని తీసుకొని వచ్చి రాజుగా ప్రకటిస్తానని అదిగో ఆయన చెప్పేసిపోయాడు సమయాలు అన్న కోపము ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఒరే, నీ గర్వం ఏమిటో, నీ హృదయంలో ఏముంటుందో మాకు తెలుసురా అంటున్నాడు. తృణీకరించబడుతూ ఉన్నాడు దావీదు. కుటుంబంలో గుర్తింపు లేదు. తండ్రే, వీలేనా నీకు కుమారులు ఇంకెవరన్నా ఉన్నారా అని సమయాలు అడిగేంత వరకు మరొక కుమారుడు ఉన్నాడని కూడా చెప్పుకోలేని స్థితిలో దావీదు ఉన్నాడు. దేవుని బిడ్డ, అలాంటి దావీదు దగ్గర ఈ అన్నదమ్ములు సాగిలిపడి పని చేశారు. చప్పట్లు కూడా దేవుని నా మహిమ పద్ధతి బిడ్డ. దేవుడు దావీదుని రాజుగా పట్టాభిషేకము ఇశ్రాయేలు ప్రజల మీద చేసిన తర్వాత ఈ అన్నదమ్ములే దావీదు ముందర సాగిలి పడవలసిన పరిస్థితి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డ, నిన్ను తృణీకరించిన వారే, నిన్ను నెట్టివేసిన వాళ్ళే నీ పాదముల మీద పడే ఒక దినము ఖచ్చితంగా నీ జీవితంలో రాబోతూ ఉంది. దిగులు పడవద్దు, బాధపడవద్దు దేవుని బిడ్డ. హల్లెలూయా. నిర్గమకాండం 2వ అధ్యాయం 13వ వాక్యం. పోట్లాడుచుండిరి, అడుగగా అధికారిగాను తీర్పరిగాను చూడండి, మోషే, ఒరే నాయనా హెబ్రీలారా కొట్టుకోబాగండ్రా, మీరు మనం ఒకటే కదా అని అంటుంటే ఈ హెబ్రీలు అంటున్నారు, ఒరే నిన్ను మా మీద తీర్పుగా పెట్టిన వాడెవడు, మా మీద అధికారిగా నిన్ను పెట్టిన వాళ్ళు ఎవరు? ఏమండి, మనం ఏదైనా ఒక మాట అన్నామనుకో, ఒరే మనమంతా యేసు కల్వరి పరిచర్యకి చెందిన వాళ్ళము, కొట్టుకోబాకండ్రా తిట్టుకోబాకండ్రా అన్నామనుకో, పోవయ్యా పెద్ద పాస్టర్ చెప్పుకోవచ్చావు నువ్వా, వాళ్ళకి చెప్పు ఆ మాట ఏమండి అనేటట్టుగా తయారైపోతూ చెప్పాలంటేనే భయం అయిపోతా ఉంది. ఎవరైతే మోషేని తన హెబ్రీలే, తన వాళ్ళే పోవయ్యా అని తను ముందు చేసినటువంటి కార్యం గురించి ఎక్కడ బయట పెడతాడు అని 40 సంవత్సరాల పాటు అడవిలోకి వెళ్ళి బతికే స్థితికి వచ్చేసింది. తన వాళ్ళే పోవయ్యా, మా మీద పెద్ద తీర్పుగా వచ్చావు నువ్వు అని త్రోసివేశారు, నెట్టివేశారు. 40 సంవత్సరముల తర్వాత అదే ప్రజలు మోషే బాటలో నడిపించబోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, మోషే ఎలాగ చెబితే ఎలాగ నడిపించబోతూ ఉన్నారు. ఎర్ర సముద్రము చుట్టూ, హోరేబు చుట్టూ, పలాని కొండ చుట్టూ, సినాను కొండ చుట్టూ మోషే ఎట్టు తిప్పితే అట్టు తిరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఎవరైతే నిన్ను తృణీకరించేస్తున్నారో, ఎవరైతే నిన్ను నెట్టివేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను గెంటి వేస్తూ ఉన్నారో, నీవు ఎలాగ చెబితే అలాగ వింటామనే దినము ఒకటి నీ కుటుంబంలో వచ్చునుగాక, నీ జీవితంలో వచ్చునుగాక. దిగులు పడవద్దు, బాధపడవద్దు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు నెట్టివేయబడ్డావా, తృణీకరించబడ్డావా, సంతోషించు. దేని నిమిత్తం అంటే తృణీకరించిన వాళ్ళంటే యేసయ్యకి మహా ఇష్టము, పడిపోయిన వాళ్ళంటే యేసయ్యకి మహా ఇష్టము, పాపాత్ములంటే ఆయనకి మహా ఇష్టము. ఎందుకంటే తిరిగి లేపగలిగిన వాడు ఆయన ఒక్కడే గనక. చెప్పటకూడదు ఏమన్నా మైపదో. దేవుని బిడ్డ, దిగులు పడవద్దు, బాధపడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇస్తున్న వాగ్దానం, నిన్ను తృణీకరించిన వారే నీ పాదముల మీద పడి సాగిలపడి నమస్కరించే దినము రాబోతూ ఉంది. ప్రార్థనలో ఉండండి దేవుని బిడ్డ. ప్రేరేపింపబడిన వాళ్ళు వాక్య ఉపదేశము బట్టి ప్రార్థన చేయండి. దేనికి భయపడవద్దు, దేనికి జంకవద్దు. యేసయ్యకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ రోజు ప్రభా తండ్రి ఈ తాసు నిలబెట్టి ప్రభా తండ్రి